సెక్షువల్లీ ఎక్వైర్డ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల సెక్షువల్ డిసీజెస్కి వైద్యం అందిస్తున్నాను. సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్స్. ఇందులో మెయిన్గా 4-5 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్, మనం టాయిలెట్ పోసుకునే హోల్లోంచి చీము కానీ కారితే గనేరియా కానీ క్లెమీడియా కానీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ పార్ట్స్ మీద అల్సర్స్, పుండ్లు కానీ వస్తే సిఫిలిస్ కానీ హెర్పెస్ కానీ షాంక్రాయిడ్, ఇలా ఒక 3-4 డిసీజెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ పార్ట్స్ మీద పులిపిరి లాంటివి వస్తే జెనైటల్ వాట్స్ అంటాం. ఇవి కామన్గా సెక్షువల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్. ఇవి రాకుండా ప్రివెన్షన్ ఏంటంటే మెయిన్లీ కాండోమ్స్ వేసుకుంటే 99% ఆఫ్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక మేజర్ ఇన్ఫెక్షన్ ఏంటంటే సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యేది హెచ్ఐవి. సో ఈ కాండమ్స్ అనేవి హెచ్ఐవిని కూడా 99% రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే కూడా ఇమీడియట్గా టెస్ట్లు ఏవి పాజిటివ్ రావు. సో టెస్టింగ్ చేసుకోవాలి అంటే మినిమం 1 to 2 months ఆగి చేసుకోవాలి. అదేవిధంగా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ హెచ్ఐవి మనకి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి అన్నా కూడా మనం ఇమీడియట్గా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనే మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. సో ఎటువంటి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇన్ఫెక్షన్స్, పుండ్లు, గుల్లలు ఉన్నా వెంటనే హర్ష స్కిన్ హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యి అది ఏ ప్రాబ్లమో క్లారిటీ తెచ్చుకొని ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయిపోతాయి అన్ని. థ్యాంక్ యూ.